వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సూపర్గా ఉండబోతుంది. ఒక సూపర్ చికెన్ కర్రీ అనేది మీకు చూపిస్తాను. అండ్ ఈ నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి నోటిఫికేషన్ మీ వరకు రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ముందు మసాలాకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి చెక్క, లవంగాలు అండ్ ఇలాచి ఇవన్నీ కూడా వేసుకుంటాము. బిర్యానీ ఆకు కూడా వేసుకుంటాము. దీన్ని రోస్ట్ చేయని అవసరం లేదండి, రోస్ట్ చేయకుండానే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంటే రోస్ట్ చేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది, రోస్ట్ చేయకుండా ఇలా చేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది. అండ్ ధనియాలు కూడా వేసుకోవచ్చు. సో ధనియాలు నేను ముందుగానే రోస్ట్ చేసి పౌడర్ పెట్టుకుంటాను కాబట్టి ఆ పౌడర్ని నేను వేసుకుంటున్నాను. ఆ తర్వాత బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తామన్నమాట. ఆ తర్వాత అది మంచిగా పౌడర్ అయిపోయిన తర్వాత అందులో అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి వేసుకుంటాము. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా మనం రెడీ చేస్తాం కదా, సో దాన్ని వచ్చేసి ఇందులోనే వేసుకుంటాం అన్నమాట. సో ఈ మిక్స్ అనేది చాలా చాలా బాగుంటుంది కర్రీ. కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సో ఇలా వేసేసుకొని దీన్ని మంచిగా మిక్స్ పట్టేసాను. చూసారు కదా, మంచిగా థిక్ పేస్ట్ అయిపోయింది. మరి మీకు పేస్ట్ రానక్కర్లేదు, రాని పక్షంలో కొంచెం వాటర్ యాడ్ చేస్తే మాత్రం మంచి పేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత అదే జార్లో నేను ఆనియన్స్ కూడా వేసేసి పేస్ట్ చేసేసి పెట్టుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కర్రీకి సరిపడా. అందులో ఆనియన్స్ పేస్ట్ వేస్తున్నాను. అంటే మనం ముందు ప్రిపేర్ చేసాం కదా, సో ఆ పేస్ట్ కాకుండా ఆ తర్వాత ఆనియన్స్ పేస్ట్ అనేది మాత్రమే యాడ్ చేశాను. ఇది మంచిగా నూనెలో ఫ్రై అయిపోవాలి. ఎలా అంటే మనకి ఆయిల్ అనేది మంచిగా పైకి వస్తూ ఉండాలన్నమాట. సో ఇలాగా మంచిగా మనకి బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. అప్పుడు ఆనియన్ అనేది పచ్చివాసన అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి చికెన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకున్నాను. నేను ఒక 1/2 kg యాడ్ చేసుకుంటున్నాను. సో వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దానికి సరిపడా పసుపు అలాగే సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు కూడాను నేను లిడ్తో క్లోజ్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట. ఒక 10 నిమిషాలు పెడితే అయిపోతుంది. అందులో చికెనే కాబట్టి మనకు చాలా త్వరగానే అయిపోతుంది. సో నేను పైన మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటాను అన్నమాట. మనకి ఆయిల్ అనేది మంచిగా బయటికి తేలుతుంది కాబట్టి సో మనకి కర్రీ రెడీ అయిపోయిందని అర్థమవుతుంది. సో చూసారు కదా, ఆయిల్ అనేది మంచిగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట సపరేట్గా. అలాగే మసాలా అనేది పీసెస్కి బాగా పడుతుంది. మీరు ఈ మూమెంట్లోనే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేను ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ముందుగానే వేసుకోవచ్చు, కానీ కొంచెం కర్రీలో గ్రీన్గా కనపడితే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని నేను బాగా చికెన్ బాయిల్ అయిపోయిన తర్వాత నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను. అలాగే మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా పలావ్ దినుసులు, అవన్నీ వేసేసుకొని పేస్ట్, దాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇది ఈ విధంగా చాలా బాగుంటుందండి. కొంచెం స్పైసీగా ఉంటుంది. అండ్ ఎప్పుడు ఒకలాగా కూడా అప్పుడప్పుడు ఇలా చేయండి. అంటే కొంచెం మనం ముందుగానే వేసేస్తాం జనరల్లీ మసాలా పేస్ట్ అనేది. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసామన్నమాట. సో ఆ తర్వాత పెద్దగా ఉంటే మాత్రం టమాటో ఒక్కటి సరిపోతుంది. నేను చిన్నగా ఉన్న టమాటోస్ 2 తీసుకున్నాను అన్నమాట. సో నేను ఆ 2 వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో జస్ట్ 15 మినిట్స్లో మనకు అయిపోతుంది. చికెన్ త్వరగానే ఉడికిపోతుంది కదా. సో చూసారు కదా, ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అయింది. సో కర్రీ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఆ తర్వాత సరిపడా కారం యాడ్ చేశాను. ఈ కారం వచ్చేసి మసాలా కారం అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. అండ్ రెడీమేడ్ కారం కాకుండా ఇలాంటి వాటిలో మసాలా కారం అనేది యూజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. కర్రీ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బబ్లు అన్నమాట, వాళ్ళ అక్క యూనిఫామ్ని వేసుకున్నాడు ఈరోజు. చాలా బాగున్నాడు కదా. సో తను ఆట ఆడదామనేసి పిలుస్తున్నాడు నన్ను. సో నేనేం చేశాను అంటే కెమెరా అనేది ఫిక్స్ చేశానే కానీ బట్ నేను అది పైకి ఫిక్స్ చేయలేదన్నమాట. అలా పెట్టేసాను, అస్సలు ఆగట్లేదు ఆడదామనేసి. సో అందుకని నేను ఇంకా అలా పెట్టేసి వచ్చేసాను అన్నమాట. సో చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాడో కదా వాళ్ళ అక్క యూనిఫామ్లో. చాలా చాలా బాగున్నాడు. అండ్ రోజు అది వేయమని గోల్ చేస్తా అన్నమాట. తనేమో స్కూల్కి వెళ్ళిపోద్ది, తనకి వెంటనే తను ఈ యూనిఫామ్ వేసుకుంటాడు ఇంకొకటి. సో ఇలా వేసేసుకొని రెడీ అవుతాడన్నమాట. చాలా చాలా బాగున్నాడు, నాకైతే భలే నచ్చాడన్నమాట.
సో ఇద్దరికి పెద్ద తేడా లేదు. నేను ఫొటోస్ అవి తీసేసి అటాచ్ చేశాను అన్నమాట. సో పెద్ద తేడా ఏం లేదు. చాలా వరకు ఇద్దరు ఒకేలాగా ఉన్నట్టుగా అనిపించారు. చూసారు కదా ఎలా ఆడుతున్నాడో. వాడితో పాటు ఆడాలి, అస్సలు ఊరుకోడు. బ్యాట్ ఏమని బాల్ కొట్టమని అస్సలు సతాయిస్తూ ఉంటాడన్నమాట. సో నేను కాసేపు ఆడిపిచ్చేసి స్నానం చేయిద్దామనేసి నేను అటు పక్కన వాటర్ కూడా పెట్టేశాను, హాట్ వాటరు. సో ఆలోపు ఆడిపిస్తున్నాను అన్నమాట. సో బబ్లుకు స్నానం అది చేంజ్ చేశాను కదా. సో అంతకుముందే టిఫిన్ అది పెట్టేశాను. సో తను పడుకున్నాడు అన్నమాట. క్రాడిల్లోనే తనకు చాలా చాలా అలవాటు. సో పడుకున్నాడు. ఆ తర్వాత నేను బెడ్ అది అంతా కూడా సర్దుతున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఆల్బక్రా పండ్స్ అండి. చాలా చాలా యూజ్ ఇవి ప్రెగ్నెన్సీలో. అండ్ ఎవరికైనా బేబీ గ్రోత్ సరిగా లేదు అంటే మాత్రం ఇవి తప్పకుండా తినండి. అండ్ అలాగే ఇది వేడిని తగ్గిస్తుంది, అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. బిడ్డకి చాలా మంచిదండి. కంటి చూపుకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ కంపల్సరీగా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇవి తినండి, చాలా చాలా మంచిది. అండ్ ఏది కూడా లిమిట్గానే తీసుకోవాలి, మరీ ఓవర్గా తీసుకున్నా కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అలాగే వచ్చేసి పొమోగ్రానైట్ కూడా చాలా చాలా మంచిది కదా. సో అవి నేను తింటున్నాను అన్నమాట. వాడు పడుకున్నాడు, మళ్ళీ లేచాడు అన్నమాట. మధ్యాహ్నం అవుతుంది ఇది. సో ఈవినింగ్ 3 to 4 అలా అవుతుందన్నమాట. స్నాక్స్ టైంలో అలా ఫ్రూట్స్ అవి తింటుంటేను తింటున్నాడు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతకుముందు అస్సలు తినడు అన్నమాట బబ్లు. సో ఇప్పుడు బాగా తింటున్నాడు అండ్ చాలా బాగుంది. చాలా బ్లడ్ కూడా తనకి క్వాంటిటీ తక్కువగా ఉంది. సో అందుకని ఇప్పుడు మంచిగా తింటున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక పెళ్ళి కదా, పెళ్ళి జరుగుతుంది. సో పెళ్ళికి ముందు నలుగు వేస్తారు. ఇక్కడ నలుగు వేసినప్పుడు ఇలాగ తప్పెట్లతో ఎవరైతే నలుగు వేస్తారో వాళ్ళు మంచిగా నలుగు వేసి తప్పెట్లతో పంపిస్తారు. చాలా చాలా బాగుంటుంది. అండ్ విలేజెస్లో ఎక్కువగా సో ఇక్కడ ఇంకా ఇలాంటివి చాలా బాగా ఉంటాయన్నమాట. సో ఇలాగ నలుగు వేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిస్తారు అన్నమాట. అది కూడా బాయ్ అయితేనే, అంటే పెళ్ళి కొడుకుంటారు కదా, తనకి నలుగు వేస్తే ఆ నలుగు వేసిన వాళ్ళు ఇలాగ తప్పెట్లతో పంపిస్తారు. అని చాలా బాగుంటుంది. ఈ తప్పెట్లు ఇవన్నీ మోగుతూ ఉంటే మాత్రం బబ్లు సూపర్ డాన్స్ వేస్తున్నాడు అన్నమాట. సో మా నాన్న అన్నమాట ఎత్తుకుంది. సో చాలా బాగా డాన్స్ వేస్తున్నాడు. అండ్ ఈవినింగ్ వచ్చేసి మమ్మీ పాయసం చేశారు. పాయసం ఇంకా పప్పు చాలా చాలా బాగుంది. ఎందుకో ఈరోజు పాయసం తినాలనిపించి అది చేశాను అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా బబ్లు తింటున్నాడు. చాలా క్యూట్గా అసలు చాలా చక్కగా తింటున్నాడు. అండ్ ఇప్పుడు కూడా నేను ఏది చేసుకున్నా కానీ మంచిగా వీడే బాగా తింటాడు. అమ్ములు సరిగా తినదు. సో వీడు బాగా తినేస్తున్నాడు అన్నమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది అండి అందులోనే వీళ్ళు తింటాం. సో చక్కగా షారోన్కి లంచ్ బాక్స్ అది పెడతాను కదా. సో సేమ్ అలాగే లంచ్ బాక్స్లో పెట్టి అలా బాక్స్లో పెట్టేసి ఇస్తే తినడానికి ఇష్టపడతాను అన్నమాట. ఇది ఎప్పుడో చేసిన టిక్టాక్ వీడియో. సో కనిపించింది, ఒకసారి షేర్ చేద్దాం అనుకున్నాను. సో చాలా బాగా తను ఫస్ట్ టిక్టాక్ వీడియో అన్నమాట చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.